యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చెప్పండి మేడం. ఈ టాబ్లెట్స్ కావాలి. ఓకే, మీ పేరు? నా పేరు చిట్టమండి. అవును, పేషెంట్ పేరు కదా అడగాలి, నా పేరు అడుగుతున్నారేటే? అది పేషెంట్ పేరు అడగపోయి మీ పేరు అడిగాను. కాంతమత్త అక్కడ దాక్కుందేటే? ఈ అమ్మాయి ఏమో కాంతమత్త వైపు చూసి తలోపుతోంది. ఏదో జరుగుతోంది. ఇదిగోండి మేడం. ఎంతైంది? 750 మేడం. తమ్ముడు, ఇంత ఈజీగా మన పని పూర్తయిపోతుందని అనుకోలేదురా. పాపం, మందులు మారిపోయిన విషయం తెలియక నీలాంబరి ఇవే మందులు వేసుకుంటుంది. ఆ డాక్టర్ గారు రాసిచ్చిన మందులు వాడకపోవడం వల్ల దాని కడుపులోని బిడ్డ కైలాసానికి వెళ్ళిపోతుంది. అవునే అక్క, నీ ప్లాన్ మాత్రం సూపర్ అక్క. వదినా, మందులు తీసుకున్నావా? ఇంటికి వెళ్దామా? అలాగే చిట్టమ్మా. ఒక నిమిషం వదినా. బే అమ్మా, నువ్వు ఒక్క నిమిషం వదిని చూసుకుంటే ఇక్కడ ఉండు. నేను ఇప్పుడు వచ్చేస్తానా? బే ఉండమ్మా, నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేస్తానా? డాక్టర్ గారు, ఒకసారి ఈ మందులు చూడండి. మీరు రాసిన మందులు నేను తీసుకున్న మందులు ఒకటేనా? ఒకసారి చూడండి. చిట్టి, నేనే మందులు రాశాను, వాళ్ళు ఏ మందులు ఇచ్చారు? ఇంతకీ మందులు ఎక్కడ తెచ్చారు? ఇక్కడే హాస్పిటల్లోనే డాక్టర్. వాట్, ప్రిస్క్రిప్షన్ చదవలేదా? చదివారు డాక్టర్. మరి ఈ మందులు ఎలా ఇచ్చారు? మీ పేరు? అదే నేను కనుక్కుంటాను డాక్టర్. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. సరే చిట్టి, ఈసారైనా నేను రాసిన మందులు తీసుకోండి. అలాగే డాక్టర్, ఇలా కొడతారేంటండి? ఏంటండి, ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? నేను ఈ చీటీ ఇచ్చి ఇందులో ఉన్న మందులు ఇమ్మంటే ఈ అమ్మాయి ఇందులో ఉన్న మందులు కాకుండా మార్చి ఇంకో మందులు ఇచ్చింది. మందులు మార్చిందా? ఒరే అవతారం, ఆ మెడికల్ షాప్ దాన్ని చిట్టెమ్మ పట్టేసుకుందిరా. ఇప్పుడు గనక మనం ఇక్కడే ఉన్నామంటే అది మనల్నే చూపిస్తుంది. అడ్డంగా దొరికిపోతాం. పద, వెళ్ళిపోదాం. పద పద. నేను మందులు మార్చేయడం ఏంటి? మా అమ్మ ఎవరో తెలుసా? ఈ నగర మేయర్. ఆవిడొక ఫోన్ కొట్టిందంటే పోలీసులు వచ్చి నీ నటికల్లా జైల్లో పెడతారు. నిజం చెప్ప, అసలు ఈ మందులు ఎందుకు మార్చిచ్చావా? అది మేడం,
అది అది సబ్బు అది మేడం మేడం ఎవరో ఒక ఆవిడ వచ్చి మందులు మార్చి ఇవ్వమంది మేడం, అందుకే ఇచ్చాను మేడం. ఎవరు ఆవిడ చెప్పు. అదిగో ఇక్కడే ఎక్కడ ఉంది. అక్కడ ఎవరు లేరు కదా, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? సరే ఆవిడ పేరేంటో చెప్పు. పేరు నాకు తెలీదు మేడం, డబ్బుకి కకృతిపడి ఈ పని చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను మేడం. చూడు, ఇది హాస్పిటల్, ఇక్కడుండేదంతా పేషెంట్లో. నువ్వు డబ్బుకి కకృతిపడి ఏ చిన్న తప్పు చేసినా వాళ్ళ ప్రాణాలతో సెలగటమాడినట్టే. ఆడపిల్లవి కాబట్టి, పైగా పెళ్లి కావాల్సిన దానివి కాబట్టి నిన్నిక్కడే ఒగ్గేసి వెళ్ళిపోతున్నారా? లేదంటే నువ్వు చేసిన పనికి ఇక్కడ నీ ప్రాణాలు తీసేసి ఉండేదాన్ని. ఎలా కొంపతీసి మందుల షాప్ అమ్మాయికి డబ్బాసి పెట్టింది కాంతమత్తేనా లేక ఇంకెవరైనా? నాకు తెలిసి ఆవిడ అయి ఉంటుంది. వదినా, పదేళ్దా ఒరే అవతారం, హాస్పిటల్లో మనం టాబ్లెట్స్ మార్పించినట్టుగా చిట్టమ్మ కాని కనిపెట్టుంటుందంటావా? దాని బాగుందా? అది ఎక్కడ కనిపెడుతుందక్క? అది కనిపెట్టే లోపే మనం పారిపోయి వచ్చేసాం కదా. ఛీ, నోర్మోయ్. పారిపోయి రావడం అనకూడదురా, తెలివిగా తప్పించుకునొచ్చావు అనాలి. నువ్వన్నదే కరెక్ట్ అక్క. ఒరేయ్, జరిగిన దానికి మనకి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి. అర్థమైంది కదా? అర్థమైందక్క. పద. మెల్లిగా వదినా, మెల్లిగా దిగో. పద వదినా. మనం ఎప్పుడో వచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలరా, వాళ్ళకి కనపడకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఆగండమ్మా, ఆగండమ్మా. పాము తన కళ్ళు మూసుకుని తన బిడ్డల్ని తింటుందంటే అబద్ధం అనుకున్నానమ్మా, కానీ నిన్ను చూస్తుంటే ఆ మాట 100% కరెక్ట్ అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నాన్నా? నిజం మాట్లాడుతున్నానమ్మా. నువ్వు ఇప్పటిదాకా మా అమ్మవే అనుకున్నాను, కానీ తన బిడ్డని తానే మింగేసే పాము అని ఇప్పుడే అర్థమైందమ్మా. రవి, ఏం మాట్లాడుతున్నావురా? కరెక్ట్ గా చెప్పావు బావా. ఆ పాము కూడా తన కళ్ళు మూసుకుపోయిన తర్వాత కూడా కంటి ముందుంది తన బిడ్డలని తెలియక తింటుంది. కానీ మీ అమ్మకి కడుపుతో ఉంది తన కూతురని తెలుసు, కడుపులో పెరుగుతుంది తన మనవడని తెలుసు. అయినా సరే నిలువున తన కూతుర్ని తనే సంపాలనుకుంటుంది బావా. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మ? నేను నా కూతుర్ని చంపాలనుకోవడం ఏంటి? ఏ చిట్టమ్మ చెప్పింది నిజం కాదా? నీకే గనక అక్క మీద ప్రేమ ఉన్నట్టయితే కడుపు నొప్పితో అల్లాడిపోతున్న ఆకని నువ్వే స్వయంగా హాస్పిటల్కి తీసుకెళ్లేదానివి. కానీ నువ్వేం చేసావు? కడుపులో బిడ్డ నాకొద్దు అని అక్కని కడుపులో బిడ్డని చంపాలని చూసావు. నీ మూర్ఖత్వంతో అక్క ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. సమయానికి చిట్టం ఉంది కాబట్టి అక్కని హాస్పిటల్కి తీసుకెళ్లి తన ప్రాణాలు కాపాడింది. ఈరోజు అక్క ప్రాణాలతో తిరిగొచ్చింది. లేదంటే జరగరాంది జరిగి అక్క మనకి దూరం అయి ఉండేది. రవిచంద్ర, ఏమ్మా ఆ మాట అన్నందుకే అంత భయంగా ఉంటే, నిజంగా అదే జరుగుంటే తన చావుకి కారణం ఎవరు? ఆ కన్నీటికి బాధ్యులెవరు? చెప్పమ్మా, చెప్పు. రవి, అది ఏటత్తా నోటు మాట రావట్లేదు కదా? బావ చెప్పింది అక్షరాల నిజం.
నీకు వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద కోపం ఉండొచ్చు, కానీ ఆ బిడ్డని మోస్తుంది నీ రక్తం పంచుకు పుట్టిన నీ కూతురత్తా. నీకు పుట్టబోయే నీ మనవన్ని, నీ కన్న కూతుర్ని ఎలా సంపాలనుకున్నావత్తా? ఆపుతారా? అందరూ ఆపుతారా? నేను నా కూతుర్ని చంపాలనుకోవడమేంటి? మీ అందరికీ పిచ్చి పట్టింది. అవునమ్మా, నాకు పిచ్చ పట్టింది. నాకు నా మొగుడంటే పిచ్చి, నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డంటే పిచ్చి. కానీ నీకు డబ్బంటే పిచ్చి, పదవంటే పిచ్చి, పరువంటే పిచ్చి. అందుకే నా కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూసావు. నీ నిర్లక్ష్యం వల్ల నా ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. నువ్వు కాబట్టే నీ కూతురు నీ కంటి ముందు వెలివెలిలాడుతున్నా శిలా విగ్రహంలా చూడగలుగుతున్నావు. కానీ అదే నీ స్థానంలో మరొక తల్లి ఉంటే నీకంటే ఎక్కువగా అల్లాడిపోయేది, తన భుజాన వేసుకుని మోసుకుపోయి ఉండేది. కానీ నువ్వు చిచి, నీ గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉందమ్మా. బే 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 బే. అదేంటి కోకిలమ్మా, పడిపోయిన నీలంబరి బానే ఉంది, దాని కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉన్నాడు, మధ్యలో అందరూ మా అక్కనంటారేటి? నువ్వు నోర్మి మావయ్య. రవిచంద్ర, మావయ్యని పట్టుకుని అంత మాట అంటావా? అంతటితో ఆపేశాను, సంతోషించమ్మా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి గనక అక్కకి ఏం జరిగినా, అక్క కడుపులో ఉన్న బిడ్డకి ఏం జరిగినా ఇంకా జన్మలో నీ మొహం చూడను. అలాంటప్పుడు నా భార్యని అక్కని తీసుకెళ్ళి ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం అయిపోతాను. రవి, ఇదేది కోపంతోనో ఆవేశంతో చెప్పట్లేదమ్మా. నీ గురించి బాగా అర్థం చేసుకొని చెప్తున్నాను. నీకు నీ బిడ్డలు కావాలనుకుంటే నా మేనల్లుండి భూమి మీదకి రానివ్వు, లేదంటే నన్ను, నా భార్యని, అక్కని ఈ ఇంట్లో నుంచి పోనివ్వు. ఇంతకు మించి నీకు వేరే ఆప్షన్ లేదమ్మా. ఆలోచించుకో. అల్లుడు, రవి, రవి, విన్నావు కదమ్మా, నువ్వు నిజంగా తల్లివే అయితే, నువ్వెత్తింది ఆడ జన్మే అయితే, ఇద్దరు బిడ్డల్ని కన్న తల్లిగా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి అమ్మమ్మగా ఆలోచించు. లేదు పశువుని అంటావా? నీకు చేతనైంది నువ్వు చెయ్యి, మాకు చేతనైంది మేం చేస్తాం. చిచి, ఇన్నో కదా కాంతమత్త, నీ కడుపున పుట్టిన బిడ్డలే నిన్ను అసహించుకుంటున్నారు. నీ మొహాన బొమ్మేయలేక చీకొట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళన్న మాటలకి నీ స్థానంలో మరో ఆడదే ఉండుంటే. ఏయ్, ఏంటే మౌనంగా ఉన్నాను కదా అని అందరూ మేధావుల్లా ఫీల్ అవుతున్నారా? హ, అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు కదూ? నేనా? అవును. నీకు నిజంగా నీ మేనల్లుడే కావాలి అనుకుంటే నేను చెప్పిన మాటకి అంగీకరించు. ఇప్పుడే, ఈ క్షణమే నేను చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి నీ అల్లుడు ఈ భూమి మీదకి రావడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. ఏటి కాంతమత్తను అనేది? నువ్వు చెప్పిన పని నేను చేస్తే వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎలాంటి అపకారం తలపెట్టినో అంటావు, అంతేనా? ఎస్. చెప్పు కాంతమత్త, నా అల్లుడి కోసం నేను ఏడ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. చెప్పు, ఏడ్ చేయమంటావో చెప్పు. నా పేరు మీదున్న శంకర్ నారాయణ ఆస్తిని వీరనారాయణకి దక్కకుండా చెయ్యాలి.
అలా నువ్వు చేయగలవా? ఏంటి మాట్లాడుతున్నావు కాంతమ్మత్త? ఇది అన్యాయం. పరే సొమ్ము నీ సొమ్మెలా అవుతుంది? అవ్వాలి, అయ్యి తీరాలి. ఆ శంకర్ నారాయణ ఆస్తిని శాశ్వతంగా నేను నా కుటుంబమే అనుభవించాలి, తీరాలి. కాదని మధ్యలో తలదూర్చి నా చేతుల్లో ఉన్న ఆస్తిని వీరనారాయణ చేతిలో గనుక పెట్టావో నీ మేనల్లుడు నీకు దక్కడు. నీతో ఎలాంటి సంబంధం లేని వీరనారాయణకి నువ్వు న్యాయం చేస్తావో, లేక నీకు తోడబుట్టిన భాస్కర్ గాడికి నువ్వు న్యాయం చేస్తావో ఆలోచించుకో, నిర్ణయం తీసుకో. కాంతమ్మత్త, నేను పని చేయలేను. తెలిసి వీరనారాయణ బాబాయ్కి అన్యాయం చేయలేను. అయితే నీ మేనల్లుని వదులుకో. లేదు, అసంభవం. అవ్వా కావాలి, బువ్వా కావాలంటే జరగదు చిట్టి. జరగాలి, జరిగి తీరాలి. ఇప్పుడు చెప్తున్నాను, వీరనారాయణ బాబాయ్కి ఆస్తి ఇప్పిస్తానని మాటిచ్చాను. ఆ మాటని నిలబెట్టుకుంటాను. అలాగే వదిన కడుపులో ఉన్న బిడ్డని కూడా కాపాడుతానని వదినకి మాటిచ్చాను. ఆ మాట కూడా నిలబెట్టుకుంటాను. అలా గనక చేయలేకపోతే నా పేరు మిఠాయి కొట్టు చిట్టమే కదా. శభాష్, ఇప్పుడు లైన్లోకొచ్చావే. ఛాలెంజ్లు నీకే కాదు, మాకు వచ్చు. ఇప్పుడు చెప్తున్నా, నీకు మిగిలేది మేనల్లుడో శంకర్ నారాయణ ఆస్తో. ఈ రెండింటిలో ఒక్కటి మాత్రమే నీకు దక్కుతుంది, మిగతాది దక్కదు. ఈ కాంతమ్మ దక్కనివ్వదు. తమ్ముడు, పదరా. ఏం భయపడకమ్మా. ఈ చిట్టెముండగా నా మేనల్లుడి మీద ఈగ కూడా వాల్నిమనా. పద. చిట్టమ్మా, చిట్టమ్మా, కాంతమ్మా, ఆస్తి రాయించుకోవడానికి వచ్చావా వీరనారాయణ? ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా నా దగ్గర నుంచి ఆస్తి తీసుకోలేవు. ఏయ్ కాంతమ్మా! బాబాయ్, వచ్చేసావా? ఇంతకు ముందే నాన్నమ్మతో బాబాయ్ ఎప్పుడు వెళ్లారు, చాలా రోజులైంది, ఎప్పుడొత్తారో ఏటో అని అడిగాను. ఇంతలోనే మీరు వచ్చేసారు. భోంచేదు గాని రా బాబాయ్. చిట్టమ్మా, నేనొచ్చింది మీరు పెట్టే భోజనం తిని చెయ్యి కడుక్కుని ఆశీర్వదించడానికి కాదు. పోగొట్టుకున్న నా అన్న ఆస్తిని తిరిగి రాబట్టుకోవడానికి వచ్చాను. ఓయ్ కాంతమ్మా! చిన్నబాబు గారు, నమస్కారం. మొన్నొచ్చినప్పుడు నీ చెయ్యి కాలిందని చెప్తే అది నిజమా అబద్ధమా అని కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయాను. ఎందుకో తెలుసా? ఆస్తి పోగొట్టుకున్నది నా అజాగ్రత్త వల్ల కాబట్టి. అలా అని కంటిన్యూగా నిన్ను గుడ్డిగా నమ్ముతానని మాత్రం కాదు. నా అన్న ఆస్తి కోసం నేను రావడం ఇదే ఆఖరిసారి కావాలి. ఇవిగో డాక్యుమెంట్స్, సంతకం పెట్టావు. చిన్నబాబు గారు,
మీ ఆస్తి మీకిచ్చేయాలని నాకు ఉందండి. కానీ ఏం చేయమంటారండి, అంతా నా తలరాత. ఆ ఆస్తి పేపర్ల మీద నేను సంతకం పెట్టలేనండి. ఏ ఎందుకట్లేవతా? చేతికైన గాయం తగ్గిపోయింది కదా. ఎక్కడ తగ్గింది చిట్టమ్మ? ఒక్కసారి ఇలా చూడండి. చేతికైన గాయం ఇంకా తగ్గలేదు చిట్టమ్మ. తగ్గితే నేనే వీరనారాయణ గారికి ఫోన్ చేసి పిలిపించి సంతకం పెట్టుండేదాన్ని కదా. అమ్మా, నిన్నటి వరకు ఆ చేత్తో ఎన్నో పనులు చేసావు. మరిప్పుడు పోయిన గాయం మళ్ళీ ఎలా తిరిగొచ్చిందమ్మా?